మన వెంకటేశ్వర స్వామిని కొలిచే ప్రతి ఒక్కరికి కూడా తిరుపతి లడ్డు అనేది అమృతంతో సమానమని చెప్పుకోవచ్చు. రీసెంట్గా దీంట్లో ఎన్నో పదార్థాలు కలవడంతో కలుషితం అయిందని చెప్పేసి ఎంతో బాధ కూడా చెందాము. రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళినప్పుడు లడ్డు తీసుకుని చూసాము. మళ్ళీ పాతకాలపు లడ్డు ఎలా అయితే ఉందో అలా అయితే నెయ్యి స్మెల్ వస్తుంది. చక్కగా పచ్చ కర్పూరంతో స్వామివారి ప్రసాదాన్ని తీసుకున్నాము. చాలా ఆనందంగా ఉంది. మీకు లడ్డూల్లో 3 లడ్డూలు ఉంటాయని తెలుసా అండి? ఒకటి ఆస్థాన లడ్డు, అలాగే కళ్యాణోత్సవ లడ్డు. సాధారణ ప్రజలు మనం తీసుకునే లడ్డూనే ప్రోక్తం లడ్డు అని చెప్పేసి అంటారు. మొదటిగా స్వామివారికి వడ అయితే ప్రసాదంగా ఇచ్చేవారు. ఆ వడ ప్లేస్లో లడ్డు అయితే స్టార్ట్ అయింది. 1940 నుంచి ఈ లడ్డూని విక్రయించడం జరిగింది. ఈ లడ్డు ప్రసాదంగా తీసుకుంటున్నాము. మీకు అందరికీ తెలుసు స్వామివారికి నిత్య కళ్యాణం చేస్తూ ఉంటారని. నిత్య కళ్యాణంలో తెలుగువారి సాంప్రదాయ ప్రకారం కళ్యాణంలో బూందీ లడ్డు పెట్టడం ఆ సాంప్రదాయం. అక్కడి నుంచి వచ్చింది ఈ లడ్డు అండి.